1 పవర్ 5 ప్లస్ 3 పవర్ 4 ప్లస్ 4 పవర్ 6 ప్లస్ 5 పవర్ 7 ప్లస్ 6 పవర్ 8 ఈ వాల్యూ ఇచ్చాడు. అడ్డదిడ్డంగా ఉన్నాయి నంబర్లు. 1 పవర్ 5 ప్లస్ 3 పవర్ 4 ప్లస్ వాడు ఏదని ఇయని అయ్యా 1 పవర్ 5 3 పవర్ 4 4 పవర్ 6 5 పవర్ 7 6 పవర్ 8. ఇదేమో 1 ప్లస్ 3, ఇదేమో ఈవెన్ నంబర్, ఇదేమో 4 ప్లస్ 6 ఈవెన్ నంబర్, 5 ఏమో ఆడ్ నంబర్. ఒకటి బేసి, ఇంకోటి సరి. ఈవెన్ ప్లస్ ఆడ్. నాకు ఆన్సర్ ఏమైపోయింది? బేసి సంఖ్య అయిపోయింది. నాకు ఆన్సర్ ఏమైపోయింది? బేసి సంఖ్య అయిపోయింది. ఆడు అడ్డదిడ్డంగా ఎట్లయినా వాడు ఇవ్వనియండి. మనకు రైట్ తెలుసు, ఆట ఆడడం తెలుసు. ఆట ఆడినప్పుడు వాడు ఫీల్డర్ ఏ పొజిషన్లో కొట్టినా కానీ రైట్, బాలర్ ఎటుగా ఆలోచిస్తున్నాడో మీరు బ్యాటింగ్ బాగా చేస్తే మీకు అర్థమైపోతుంది సార్. బాలర్ లాంగ్ ఆన్లో ఫీల్డర్ పెట్టాడు అంటే ఫ్లైట్ వేస్తున్నాడు అని చెప్పి మీకు సిగ్నల్ వచ్చేస్తుంది. కీపర్ సిగ్నల్ ఇస్తున్నాడు. అది అనుభవంతో, క్రికెట్ ఆడే అనుభవంతో మీకు ఎక్కడ గ్యాపులు ఉన్నాయి, వాడు ఇక్కడ ఫీల్డర్ పెట్టాడు, కరెక్ట్గా బ్యాట్ బాల్ దగ్గరికి రాగానే కొంచెం కరెక్ట్గా రివర్స్ స్కూప్ కొడతారు, ఏబీ డివిలియర్స్ లాగా. అది అనుభవంతో వస్తుంది. అది ఎందుకు వస్తుంది? నెట్ ప్రాక్టీస్లో చాలా అటువంటి డిఫరెంట్ చూసి. ఇది ఆన్సర్ వచ్చేసరికి ఆడ్ నంబర్. ఇది నాకు ఫస్ట్ సిగ్నల్. ఈవెన్ నంబర్లో తప్పు చేస్తా. సెకండ్ సిగ్నల్ అనిల్ సార్ ఏమన్నాడు? డిజిటల్ సమ్ అటాక్ చేయమన్నాడు. డిజిటల్ సమ్ ఇదేమో 9, ఇదేమో 9, 1 పవర్ 5 1, 4 పవర్ 6, 4 పవర్ 6ని 9 తోటి డివైడ్ చేస్తే ఇది ఎంత అయింది? 4 క్యూబ్ ఇంటూ 4 క్యూబ్ డివైడెడ్ బై 9 అయింది. 64 డిజిటల్ సమ్ ఎంత? 1 1 1s are 1. ఇది కూడా వచ్చేసింది, ఇది కూడా వచ్చేసింది రైట్. 5 పవర్ 7 5 పవర్ 7 డివైడెడ్ బై 9, 9 ఒకట్ల 9, ఇది -4 -4 పవర్ 7 డివైడెడ్ బై 9. 4 పవర్ 6 ఎంత వచ్చింది? పైనే నాకు ఆన్సర్ కనబడుతుంది. 4 పవర్ 6 ఇంటూ 4 పవర్ 1/9. ఇదేమో 1 -4 5. ఏది క్యాల్కులేషన్ అవసరం లేదు రైట్. 3 పవర్ 3 స్క్వేర్ అంటే 9, 3 క్యూబ్ అంటే 9. అంటే 3 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు చేస్తే నాకు వచ్చేది ఎంత? 9. ఇది 9 తీసేసిన, ఇది 9. ఎందుకనంటే 6 స్క్వేర్ ఎంత సార్? 36. 36 డిజిటల్ సమ్ ఎంత? 9. ఇది కూడా తీసేసిన. 1 పవర్ 5 ఏమో 1, 4 పవర్ 6 ఏమో 1 వచ్చింది. 5 పవర్ 7 ఎంత వచ్చింది? 5 వచ్చింది. డిజిటల్ సమ్ ఆన్సర్లో డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 7 ఉండాలి. దాని తర్వాత ఇంకో ఆయుధం ఏంటి? యూనిట్ డిజిట్ లాజిక్. ఇంకో ఆయుధం ఏంటి? యూనిట్ డిజిట్ లాజిక్. 1 పవర్ 5 ఏంటి? 1, 3 పవర్ 4 81 1, 4 పవర్ 4 పవర్ సరి సంఖ్య ఎప్పుడు 6 ఇస్తుంది. 4 స్క్వేర్ 16 6, 5 పవర్ 7 5 పవర్ 7 5 పవర్ ఎనీ నంబర్ 5, 11 12 13. కాబట్టి దీని యూనిట్ డిజిట్ ఏం కావాలి? 3 కావాలి. దీని యూనిట్ డిజిట్ ఏం కావాలి? 3 కావాలి. నేను చిన్నప్పుడు క్రికెట్ కోచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని. అప్పుడు ఆ కోచ్ ఎట్లంటే నాకు ఫస్ట్ మిడ్ వికెట్లో ఎట్లా బ్యాట్ పట్టుకోవాలి, బ్యాట్ పట్టుకోవడానికి ఒక విధానం నేర్పించేటోడు. దాని తర్వాత ఫ్రంట్ ఫుట్ డ్రైవ్ ఎట్లా కొట్టాలి, దాని తర్వాత బాల్ ఎప్పుడు వదిలేయాలి, బాల్ని ఎప్పుడు వదిలేయకూడదు రైట్. బ్యాటింగ్ బౌలింగ్ రన్లతోటి ఉరుకొస్తూనే ఉంటే వాడి మైండ్లో ఏం జరుగుతుంది అనే మైండ్. క్రికెట్ చూస్తే మైండ్ గేమ్స్ సార్. ఆ మైండ్ గేమ్లో పిహెచ్డి చేసినందుకే రైట్ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా ఎంఎస్ ధోని అయ్యాడు. క్లాసికల్ ఎగ్జాంపుల్, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది. చిట్ట చివరి బాల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ప్యూర్ మైండ్ గేమ్. తన గ్లౌజ్ ఇప్పుతాడు రైట్, గ్లౌజ్ ఇప్పి రైట్ బాల్ ఇలా విసరకుండా ఇలా విసరకుండా తను రోజు నెట్ ప్రాక్టీస్ చేసి రన్నింగ్ చేసి వెళ్ళి వికెట్ కొడతాడు రైట్. సో అది క్లాసికల్ కేస్ స్టడీ. ఈ మైండ్ గేమ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే మైండ్ గేమ్ తోటే మీరు ఆడాలి. ఈ క్వశ్చన్ని ఆడుతా, ఈ క్వశ్చన్ని వదిలేస్తా, దీన్ని ఫస్ట్ ప్లే చేస్తా, దీన్ని తర్వాత ప్లే చేస్తా. టాస్ బాల్ అంటే 10 సెకండ్లో అయిపోయే క్వశ్చన్, దాన్ని లేపి లాంగాన్ మీద నుంచి 6 కొడతా అనేది మనము తెలుసుకోవాలి. ఆర్ యు ఆల్ విత్ మీ?
ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? పనికి మాలిన చెత్త ఫార్ములాలు రైట్ యూజ్ చేయకుండా కొంచెము అన్నిటికంటే అతి ముఖ్యమైన రైట్ బ్రెయిన్ని యూజ్ చేయడం నేర్చుకోండి. యూనిట్ డిజిట్ 6 పవర్ 8, ఇక్కడ ఇంతవరకు చేశాను. 6 పవర్ 8 6, 3 + 6 9, 3 + 6 9, 1 2 3 4 5, 1 2 3 4 5, 5 నంబర్లను యాడ్ చేయండి. 5 వరకు చేసి నేను 3 అన్నాను. దాని తర్వాత 6 పవర్ ఎనీ ఈవెన్ నంబర్ ఎంత? 6. 6 పవర్ ఎనీ ఈవెన్ నంబర్ ఎంత? రైట్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎన్రోల్డ్ స్టూడెంట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అందరూ అడగొచ్చు. లాజిక్ అందరికీ అర్థమైందా? క్వశ్చన్ చూడంగానే 3 ఆయుధాలు ఉన్నాయి. ఏంటా ఆయుధాలు? యూనిట్ డిజిట్ ఒక ఆయుధము, డిజిటల్ సమ్ ఒక ఆయుధము, రైట్. దాని తర్వాత నంబర్ ట్రీ ఒక ఆయుధము. నంబర్ ట్రీ అది బేసి సంఖ్య, సరి సంఖ్య. దీని మీద మనము అందరికీ